అందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ రీడింగ్ డే, అంటే జాతీయ అధ్యయన దినం లేదా పుస్తకాలను చదివే దినం. సో పుస్తకాలను చదివే దినం సందర్భంగా కొన్ని పుస్తకాలని నేను చదువుతూ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో దాంట్లో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన కొన్ని పుస్తకాలని నేను వాటికి ఆ పుస్తకాలకి నేను రాసిన సంపాదకీయ వ్యాఖ్యలు, సో వాటిలోంచి కొన్ని అంశాలని చదువుతాను. తెలంగాణ ప్రముఖ కవులు కావ్యాలు అనే పుస్తకం ఇది. ఈ పుస్తకానికి నేను రాసిన సంపాదకీయం, వడ్డేపల్లి కృష్ణ గారు దీన్ని రాశారు. ఇది పరిశోధన గ్రంథం. దీనికి నేను రాసిన సంపాదకీయంలోని కొన్ని అంశాలు. తెలుగు భాషను లాక్షణికులు, వైయాకరణులు అజంత భాషగా కీర్తించారు. పాశ్చాత్యులు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు. సుందర తెలుగు అని సుబ్రహ్మణ్య భారతి లాంటి ఇతర భాషల కవులు కీర్తించారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు గారే ప్రకటించారు. ఇవన్నీ తెలుగు భాష గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, భాషా విశేషాలను చెప్పే వ్యాఖ్యానాలు అయినప్పటికీ తెలుగు భాషగా తెలుగు అనే దానికి ఇప్పటిదాకా ఆంధ్ర అనే పదాన్ని సమానార్థకంగా చెప్పుకుంటూ వచ్చారు. ఎటిమాలజీ, ఫైలాలజీ, లింగ్విస్టిక్స్ పరంగా ఆంధ్ర పదం కంటే తెలుగు అనే పదం తెలంగాణ అనే పదానికి దగ్గరగా ఉందని స్పష్టంగా వెల్లడి అవుతుంది. అందుకే ఏదైనా సాహిత్యం ఇతర భాషల నుంచి తెలుగులో అనువదించినప్పుడు ఆ అనువాదాన్ని ఆంధ్రీకరించారు అని గతంలో అన్నారు. కావ్యాలకు అది తెలుగు భాషలో ఉందని చెప్పడానికి శ్రీమదాంధ్ర మహాభారతం అని తెలుగు మహాభారతంని అర్థం రావడానికి ఆంధ్ర పదాన్నే ప్రయోగించారు. అయితే ఆంధ్ర అనే పదం కంటే తెలుగు అనే పదం తెలంగాణ అనే పదంకి దగ్గరగా ఉందని స్పష్టంగా వెల్లడవుతుంది. అంతేగాక తెలంగాణ అనే పదం ఆసరాగానే తెలుగు అనే పదం వచ్చిందని చెప్పడానికి ఎన్నో ఆధారాలున్నాయి. ఉచ్చారణ, పదోత్పత్తి, పద పరిణామం పరంగా ఎలా చూసినా తెలుగు, తెలంగాణ అనే పదాలు చాలా దగ్గరగా ఉన్నాయి అనే విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఇది దీనికి తెలంగాణ కవుల చరిత్రకు దీపస్తంభం అనే పేరుతో రాసిన సంపాదకీయ వ్యాఖ్యానంలోని కొన్ని వాక్యాలు, కొన్ని అంశాలు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన పుస్తకం తెలంగాణ గిరిజనుల సంస్కృతి. సో ఈ పుస్తకంలోని సంపాదకీయం, దీన్ని రచించింది కె కుసుమారెడ్డి గారు, ఆచార్య కుసుమారెడ్డి గారు. దీనికి సంపాదకీయ వ్యాఖ్యానంలో నేను చెప్పింది అంశాలని ఒక్కసారి చదివి వినిపిస్తాను. గిరిజనులు నేలతల్లి ముద్దుబిడ్డలు, గిరిజనులు అడవి మాత వరపుత్రులు, గిరిజనులు కొండల్లో, కోణల్లో, వాగుల్లో, వంకల్లో, వనాల్లో, ప్రకృతి ఒడిలో జీవితాన్ని గడిపే నిఖార్సైన మానవులు. ఈ భూమిపై మొదటి పట్టాదారులు, ఈ నేలకి మొట్టమొదటి హక్కుదారులు, ఈ పంచభూతాలకి మొదటి సాక్షులు. అందుకే యునైటెడ్ నేషన్స్, ఇతర అంతర్జాతీయ సంస్థలు వీరిని ఆదివాసులు అంటే ఇండిజినస్ పీపుల్ అన్నారు. అలా ఈ భూమిపై నివసించిన తొలితరం మానవులకి నేటితరం కొనసాగింపులు గిరిజనులు. ఆదిమ మానవుడి వారసత్వాన్ని, ఆదిమ సంస్కృతుల విశిష్టతలని, తొలి మానవుడి జీవన విలువలను ఆకలింపు చేసుకొని తరతరాలుగా ఏ ప్రభావానికి లోను కాకుండా ఇప్పటికీ ఆ అనాది జీవన సంస్కృతిని కొనసాగిస్తున్న స్వచ్ఛమైన జీవులు గిరిజనులు. ఆదివాసులు అన్నా, వనవాసులు అని అన్నా, గిరిజనులు అని అన్నా ఆ మాట చెబుతున్న సత్యం ఒక్కటే. దే ఆర్ ది ఫస్ట్ జనరేషన్స్, దే ఆర్ ది ఒరిజినల్స్, దే ఆర్ ది నేటివ్స్ ఆఫ్ ది ల్యాండ్. మానవ శాస్త్ర అధ్యయనాల ప్రకారం ప్రపంచంలో మానవ జాతి 4 రకాలుగా ఉంటుంది: ఆస్ట్రలాయిడ్, మంగోలాయిడ్, కాకసాయిడ్, నిగ్రోయిడ్. ఇలా వారి వారి శరీర ఆకృతి, ఎత్తు, రంగు, దంతాల నిర్మాణం, పాదాల సైజు, తల నిర్మాణం, ముక్కు, చేతులు వంటి వాటిలోని వైవిధ్యత దృష్ట్యా ఈ వర్గీకరణ చేశారు. అయితే ఈ భూమిపైన ఆదిమ మానవుడు అవతరించి 1,00,000 సంవత్సరాలు అయితే ఆ తర్వాత హోమోనిడ్స్గా, హోమో ఎరెక్టస్గా, హోమో సేపియన్స్గా రూపాంతరం చెందడం మానవజాతి క్రమపరిణామ సిద్ధాంతానికి ఒక నిజమైన దృష్టాంతం. 4 కాళ్ళ మీద అంటే క్వాడ్రిపోడల్గా నడిచే జంతు జీవన స్థితిలోని ఆదిమ తత్వం నుంచి 2 కాళ్ళపై అంటే బైపోడల్గా నడవగలిగే హోమో ఎరెక్టస్గా మారడానికి వేలాది సంవత్సరాల ప్రస్థానం కొనసాగింది. ఆ తర్వాత మనం ఈనాటి మానవుడికి తొలితరంగా భావించే హోమోసేపియన్స్గా అవతరించడానికి మధ్య వేలాది సంవత్సరాల
ప్రాక్ చరిత్ర ఉంది. సో ఇలా ఈ పుస్తకానికి, తెలంగాణ గిరిజనుల సంస్కృతి అనే పుస్తకానికి రాసిన సంపాదకీయ వ్యాఖ్యానంలోని కొన్ని పారాగ్రాఫ్స్ని నేను ఇప్పుడు చదివి వినిపించాను. అలాగే తెలంగాణ ముస్లిం పాలకుల తెలుగు శాసనాలు అనే ఈ పుస్తకంలోని సంపాదకీయ వ్యాఖ్యానం, నేను రాసిన సంపాదకీయ వ్యాఖ్యానంలోని ప్రధాన అంశాలు కొన్ని వినిపిస్తాను. వేదకాలం నుండి విశిష్ట చరిత్రను కలిగి ఉన్న దేశంగా మన దేశం ప్రత్యేకతను సాధించింది. సింధు నది నాగరికత కాలం నుండి ప్రాచీన నాగరికతలకు నెలువుగా, ఆదిమ జాతుల జీవన శైలులకు కొలువుగా భారతదేశం చరిత్రకారులకు ఓ నిత్య అధ్యయనశాలగా, అంటే సెంటర్ ఆఫ్ స్టడీగా, నిరంతర ప్రయోగశాలగా, ఎటర్నల్ ల్యాబొరేటరీగా ఉంటున్నది. ఈ నేపథ్యంలో అన్యదేశ సంస్కృతులు, అన్యమత విశ్వాసాలు భారతదేశంలోకి ప్రవేశించి ఎన్నెన్నో మార్పులను తీసుకువచ్చాయనేది కాదనలేని సత్యం. వీటిలో బౌద్ధం, జైనం, వైదిక మతం, హైందవ జీవన సంస్కృతులు ఈ నేల మీద పరిడవిల్లిన స్వదేశీ విధానాలుగా ఉండగా, ఇస్లాం, క్రైస్తవం, జొరాస్ట్రియనిజం వంటివి అన్యమతాలు, అన్య దేశాల సంస్కృతులుగా దేశంలోకి ప్రవేశించి దేశ జీవన విధానంపై ఎంతో ప్రభావాన్ని చూపించాయి అనేది నిజం. వీటిలో ముస్లిం చక్రవర్తుల పాలన ప్రత్యేకమైనది. క్రీస్తు శకం 1215 నుంచి 1857 వరకు దాదాపు 642 సంవత్సరాల పాటు దేశాన్ని మొత్తంగానో భాగాలుగానో పరిపాలించిన ముస్లిం పాలకులు దేశంలో అరబిక్, పర్షియన్, ఇస్లామిక్ తరహా జీవన శైలులను, భాషను, సాహిత్యాన్ని, సాంస్కృతిక రీతులను, వాస్తు శిల్ప కళలను, పరిపాలనా సంస్కరణలను, సైనిక యుద్ధ రీతులను పరిచయం చేశారు. అన్య దేశస్థులు, అన్య మతస్థులుగా వీరు దేశానికి ఏ మేరకు మేలు లేదా కీడు చేశారనేది ఇక్కడ అప్రస్తుతం. కానీ ఈ ముస్లిం పాలకుల కాలంలో భారతదేశం, తెలంగాణ ప్రాంతం ఎలాంటి ప్రభావానికి లోనైంది అనేది మాత్రం ఆసక్తి కలిగించే అంశమే. సాధారణంగా అన్య మతస్థులు, అన్య సంస్కృతులు, అన్య దేశస్థులు పాలకులుగా ఉన్నప్పుడు స్థానిక జాతులు, ప్రజలు, సంస్కృతుల పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉంటారనేది కూడా కుతూహలాన్ని రేకెత్తించే అంశమే. ఇలాంటి నేపథ్యంలో దేశాన్ని పాలించిన ముస్లిం పాలకుల పాలనా రీతులను తెలుసుకోవడానికి వారు వేసిన శాసనాలు, వాటిలోని అంశాలు, వారు ఉపయోగించిన భాష వంటివి కొంతవరకు ఆధారంగా నిలుస్తాయి. అలా తెలంగాణ ప్రాంతంలో ముస్లిం పాలకులు ఆయా కాలంలో వేసిన శాసనాలను, ముఖ్యంగా తెలుగులో వేసిన శాసనాలను అధ్యయనం చేయడం ద్వారా ఇప్పటి వరకు అంతగా తెలియని మధ్యయుగ కాలపు తెలంగాణ చరిత్ర నిర్మాణానికి దారి ఏర్పడుతుంది. ఇది తెలంగాణ ముస్లిం పాలకుల తెలుగు శాసనాల పుస్తకానికి నేను రాసిన సంపాదకీయ వ్యాఖ్యానంలోని కొన్ని అంశాలు. అలాగే కరోనాకి రిటర్న్ గిఫ్ట్ అనేది ప్రపంచ భాషల్లోనే అతిపెద్ద కవితా సంకలనం. కరోనా అనే థీమ్ పైన వచ్చిన అతిపెద్ద కవితా సంకలనం. దీన్ని తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా దీన్ని ప్రచురించడం జరిగింది. దీంట్లో ఉన్న సంపాదకీయం, దీనికి నేను రాసిన సంపాదకీయాన్ని ఒక్కసారి కొన్ని అంశాలను చదివిస్తాను. కరోనాకి రిటర్న్ గిఫ్ట్. ఇది కరోనాపై కవితాస్త్రాల పొది. ప్రపంచంలో ఏ సందర్భంలో, ఏ మూలన ఏ సంఘటన జరిగినా, ఏ ఘటన సంభవించినా తక్షణమే స్పందించే గుణం కవుల సొంతం. అలా ఈ శతాబ్దంలోనే కని విని ఎరుగని మహా విపత్తులను మానవ జాతి 2020 సంవత్సరంలో చవిచూసింది. సాధారణంగా విపత్తులు అనగానే మనకు గుర్తొచ్చేవి ప్రకృతి పరంగా సంభవించే వరదలు, సునామీలు, అనావృష్టి, కరువు, కాటకాలు. వీటికి తోడు కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్, చెట్ల నరికివేత, వృధా వస్తువులు అంటే వేస్ట్ మెటీరియల్ వంటి మానవ చర్యల వల్ల సంభవిస్తున్నవి కూడా ఇటీవలి కాలపు విపత్తులు. అయితే మానవాళి తొలినాళ్ల నుంచి సామూహిక మానవ హననానికి కారణమైన విపత్తులలో వ్యాధులు, రోగాలు, అనారోగ్య కారణాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలా లక్షలాది మంది ప్రజలు సామూహిక విధ్వంసానికి కారణమైన వ్యాధులకు సంబంధించిన సంఘటనలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. సాహితీ వస్తువుగా ఆరోగ్య విపత్తులు. ప్రపంచ భాషలన్నిటిలో సాహిత్యం ఆరోగ్య విపత్తులను చిత్రీకపట్టిన అనధికారిక డాక్యుమెంట్గా ఉన్నదనడంలో సందేహం లేదు. మానవ జాతిని కబలించిన వ్యాధుల నేపథ్యంలో సాహిత్యంలోని కథ, కవిత, నవల, నాటకం, వ్యాసం వంటివి అన్ని రకాల ప్రక్రియలలో సృజనాత్మక సాహిత్య సృష్టి జరిగింది. అలా వచ్చిన సాహిత్య సృష్టిలో ప్రథమంగా ప్రస్తావించదగిన రచన జియోవన్నీ బొకేషియో రాసిన ద డెకామెరాన్. 1753 సంవత్సరంలో ఇది రాశారు. ప్రపంచ సాహిత్యంలో తొలి నవలగా రికార్డులకెక్కిన ఈ నవల కాల్పనిక సాహిత్యానికి నీరాజనం పట్టింది.
దీనిలోని కథల నేపథ్యం అంతా 14వ శతాబ్దపు ఫ్లోరెన్స్ నగరంలో సంభవించిన ప్లేగును అనుసరించే ఉండడం విశేషం. సో ఇలా కరోనాకి రిటర్న్ గిఫ్ట్ అనే కవితా సంకలనానికి 644 మంది కవులు రాసిన అతి బృహత్ సంకలనం ఇది. ఈ సంకలనానికి రాసిన సంపాదకీయంలోని కొన్ని అంశాలు ఇందులో చదివాను. ఇప్పుడు నేను అనువాదం చేసిన ప్రపంచ కవిత, అంటే ఇది పత్రికలో, దినపత్రికలో సీరియల్గా వచ్చింది, నమస్తే తెలంగాణ దినపత్రికలో. దానిలోని ఒక కవితని, ఇంగ్లీషు వర్షన్ని, తెలుగు వర్షన్ని కూడా చదివి వినిపిస్తాను. జువానా డి ఇబర్బరో అనే ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కవయిత్రి. ఆమె ప్రత్యేకత అంటే ఉరుగ్వే దేశానికి చెందిన ఆమె. ఆ ఉరుగ్వే దేశానికి చెందిన ఆమె దాంట్లో ఆమె జనరల్గా మనం ఒక జాతీయ నాయకుని ఛాయాచిత్రాన్ని కానీ కరెన్సీ మీద ముద్రించడం అనేది సహజంగా కనిపిస్తుంటుంది. కానీ ఒక కవి, ఒక సాహితీవేత్త ముఖ చిత్రాన్ని కరెన్సీ మీద ప్రచురించడం అనేది అరుదైన సందర్భం. అలాంటి అరుదైన ఘనతని సాధించిన మంచి కవయిత్రి జువానా డి ఇబర్బరో, ఉరుగ్వే దేశం. సో ఆమె రాసిన ఒక కవితని ఇంగ్లీష్లో చదివి వినిపిస్తాను, తర్వాత తెలుగులో నేను చేసిన అనువాదాన్ని కూడా వినిపిస్తాను. వాట్ ఐ యామ్ ఫర్ యూ, ఏ డో eating fragrant grass out of your hand, a dog that follows everywhere in your footsteps, a star twice as bright and sparkly just for you, a spring rippling snake-like at your feet, a flower whose honey and whose scent are yours alone. For you I am all of these. I gave you my soul in all its guises, the doe, the dog, the heavenly body and the flower, the living water flowing at your feet. My soul is all for you, my love. ఇది జువానా ఇడర్బరో రాసిన ఇంగ్లీష్ కవిత. దానికి నేను చేసిన తెలుగు అనువాదం. శీర్షిక నేను నీకు ఏమవుతాను. ఒక జింక నీ చేతుల్లోంచి పరిమళపు గడ్డి పరకలను తింటూ ఉంది. ఒక కుక్క నీ అడుగు జాడల వెంట నువ్వు వెళ్ళిన ప్రతి దిక్కును అనుసరిస్తుంది. ఒక ఆకాశ తార నీకోసం ద్విగుణీకృతమైన వెలుగులతో ప్రకాశిస్తూ మిలమిలా మెరుస్తుంది. ఒక వసంతం అలలు అలలుగా కదలాడుతూ నీకు పాదాక్రాంతమై పడి ఉంది. ఒక పుష్పం నీకు మాత్రమే చెందేలా దాని తేనెలు సుగంధాలను వెదజల్లుతోంది. నేను అన్ని అవతారాలను ఎత్తింది కేవలం నీకోసమే. నా ఆత్మకున్న అన్ని రూపాల ద్వారా నన్ను నేను అర్పించుకున్నది నీకే. హరిణం, శునకం, ఆకాశంలోని నక్షత్రం, ఇంకా ఈ పువ్వులు, ఇప్పుడు నీ పాదాలను అభిషేకిస్తున్న జీవజలం అన్నీ నేనే. అవి మాత్రమేనా నా ప్రియతమా? మొత్తంగా నా ఆత్మ కూడా నీదే కదా. ఇది జువానా డి ఇబర్బరో రాసిన కవితకి నేను చేసిన తెలుగు అనువాదం. ఇది ప్రపంచ కవిత అనే సంకలనంలో వచ్చింది. తర్వాత తెలంగాణ కల్చర్ ఎట్ ఇస్టా. ఇస్టా అనేది ఒక అత్యంత అద్భుతమైన అంతర్జాతీయ ఉత్సవం. ఆ అంతర్జాతీయ ఉత్సవంలో, అంటే ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళ ఉత్సవంలో తెలంగాణ కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి చేసిన ఒక పుస్తకానికి ముందు మాట, అంటే ఎడిటోరియల్ నోట్గా నేను రాసింది, టీ కల్చర్ ఆన్ ద గ్లోబల్ అరీనా. తెలంగాణ యాజ్ ఎ స్టేట్ ఈజ్ సో యంగ్, but as a culture it has thousands of years of history, tradition and heritage to its credit. Telangana as a part of Deccan Plateau had witnessed the presence of dinosaurs of Jurassic era, traces of primitive man, thoughts of Buddhism, Jainism and reign of Shatavahanas, Kakatiyas, Bahmanis and Qutub Shahis, Asaf Jahis, and the evolution took place in their respective times. These developments have enriched the culture of Telangana from its language, culture to art form and crafts. Telangana as a miniature of India become an abode of various cultures, which includes folk, tribal, classical, Hyderabadi, Dakkani arts, etc., and made Telangana distinct from other states. The formation of Telangana as the 29th state in Indian Union gave an impetus in its culture too, to expand the wings and showcase the magnanimity, vividity and variety of Telangana culture across the globe with the unflinching efforts and initiatives
of the Department of Language and Culture of Telangana. As such, the department had been trying to utilize every opportunity and platform to showcase the culture of Telangana through the various art forms with an aim to build the brand image of Telangana through the cultural means. So, ఇలా ఈ ఇస్టా తెలంగాణ కల్చర్ ఎట్ ఇస్టా అనే పుస్తకానికి నేను రాసిన ఎడిటోరియల్ నోట్లోని కొన్ని అంశాలు. సో ఇవన్నీ ఈ నేషనల్ రీడింగ్ డే సందర్భంగా నేను చదివి మీ అందరితో పంచుకుందామని అనుకున్నాను. అందరికీ రీడింగ్ డే శుభాకాంక్షలు. చదువుదాం, అక్షరాన్ని ప్రేమిద్దాం, చదువుతూ ఎదుగుదాం, చదువుతూ మనలోని కొత్త వెలుగులకి శ్రీకారం చుడదాం. మనలోని కొత్త మానవుణ్ణి లేదా మనలోని జ్ఞాన చక్షువుని తెరిపించగలిగిన ఒకే ఒక్క సాధనం చదవడం. చదువుదాం, ఎదుగుదాం. థ్యాంక్ యూ.